ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి పేదవాడికి ఈ రాష్ట్రంలో మరి వైద్యం చేసుకునే అవకాశం లేకుండా మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేశారు. ఒక ఆరోగ్యశ్రీయే కాదు, ఒక హాస్పిటలే కాదు, ఒక వైద్య కళాశాల కాదు, మొత్తం శానిస్టిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఒక పేదవాడికి వచ్చేంతకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగితే తీసుకెళ్తే చేసి ప్రైవేట్ చేస్తారు. మళ్ళీ అది వచ్చిన వరకు దానికి వచ్చి ప్రత్యామ్నాయం వచ్చిన వరకు ప్రాణం అంటే ఇది ఎక్కలేదు దానికి. ఆరోగ్యశ్రీలో ఒక బీపీఎల్ వైట్ రేషన్ కార్డుకి అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లోనైతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వర్తిస్తుంది. ఏం వర్తిస్తుంది? మరి తెలియదు ఏముందండి. ఆరోగ్య పెట్టినప్పుడు కూడా ఫస్ట్ పెట్టినప్పుడు ఇన్సూరెన్స్ స్కీమే పెట్టారు. పెట్టిన తర్వాత దాని తాలూకా చూసి దీనివల్ల ప్రజలకు మేలు జరగలేదని తర్వాత అప్పుడు ప్రభుత్వం ద్వారా ఒక ట్రస్ట్ పెట్టి అప్పుడు ట్రస్ట్ ద్వారా చేశారు. అది ఇంతవరకు వస్తుంది. గతంలో ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఫెయిల్ అయిందా సార్? ఆటోమేటిక్ ఫెయిల్ అవుద్ది. ఇప్పుడు ప్రైవేట్ కళాశాల ఎందుకో వద్దంటున్నాము. మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ప్రపంచం అంతా వచ్చింది. ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలోనూ మరణాల రేటు తగ్గింది? ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వం తాలూకు పనితీరు చూసి అవన్నీ తగ్గినాయి. అదే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు మన విజయనగరం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఒక పేషెంటు, నిమ్స్కి వెళ్తాడు ఒక పేషెంటు, లేకపోతే పక్కన గాయత్రికి వెళ్తాడు ఒక పేషెంట్, కాలేజీకి ఎన్ఆర్ఐకి వెళ్తాడు ఒక పేషెంటు, ఆ పక్కన కేఎస్కి వెళ్తాడు పేషెంటు. కేఎస్కి సౌకర్యాలు కానీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు కానీ ఆ స్పెషలిస్టులు కానీ దానికి ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి అక్కడ పేషెంట్ ఖర్చు పెట్టుకోవాల్సిన వాడతాడు డబ్బు కానీ ప్రైవేట్ హాస్పిటల్ జరుగుతుందండి. గాయత్రి వృత్తి చేస్తారండి, నిమిషం వృత్తి చేస్తారండి. చెప్పండి, అది గీతం వృత్తి చేస్తారు చెప్పండి. పేషెంట్ ఊరికనే ట్రీట్ చేస్తారా? ఆ ఎఫర్ట్స్ చేయాలా? పేషెంట్ ఎక్కువ తెస్తాడు డబ్బు. దానికోసమే ఈ ప్రభుత్వ కళాశాల పెట్టింది. పార్తీపురంలో కళాశాల వస్తే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అక్కడి నుంచి ఏ విజయనగరమో ఏ విశాఖపట్నమో ఓ 2 గంటలు 3 గంటల జర్నీ లేకుండా ఆ పేషెంట్ని అక్కడే ట్రీట్ చేసే అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వ విధానం. విజయనగరంలో గవర్నమెంట్ కళాశాల వస్తే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ అన్ని మన దగ్గర ఉంటే ఇక్కడ నుంచి కేజీహెచ్కెళ్ళవద్దా? అవసరంలే. ఇప్పుడు అంటే కేజీహెచ్కి పరిగెడుతున్నాం కదా. పేదవాడు డబ్బుని వాడు నాడువాడు ఎక్కడేం చేసుకుంటాడు. భగవంతుడు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకొని ఆ కార్యక్రమం నాడు వాళ్ళు చేసుకుంటారు. అది కాదు కదా. ప్రభుత్వం చూడవలసింది సామాన్యుల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం. బీపీఎల్ బిలో పావర్టీలో ఉన్న ఆ ఫ్యామిలీస్ కానీ లేదా మధ్యతరగతిలో ఉన్న ఎవరైతే ఆ ఫ్యామిలీస్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ వాళ్ళ గురించి ప్రభుత్వాలు పెద్దవాడికి ఫెసిలిటీస్ చేస్తే చాలు, చిన్నవాళ్ళకి వచ్చి అవకాశం కల్పించాలి.